కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సిగాచి పరిశ్రమ ప్రమాదం జరిగి సంవత్సరం గడిచినా బాధితులకు పరిహారం అందలేదని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. సిగాచి ఫార్మా ఘటనలో 54 మంది చనిపోతే ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించామని మంత్రి వివేక్ అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన విధంగా బాధితులకు న్యాయం చేసిందని తెలిపారు. హరీష్ రావు కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి విమర్శిస్తున్నారని అన్నారు. సిగాచి ఇన్సిడెంట్ ఏదైతే పటంచెరులో జరిగిందో దాని గురించి టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు మరి ఏ సమస్య దొరకలేదు, ఏదో ఒక సమస్య తీసుకొని ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పి వారు ఈరోజు రౌండ్ టేబుల్ పెట్టడము. సిగాచి అంశము సంవత్సరం అయింది, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ప్రెస్ లో మాట్లాడడం జరిగింది. నేను వారిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు సిగాచి ఇన్సిడెంట్ అయినప్పుడు 54 మంది చనిపోవడం జరిగింది. సిగాచి ఇన్సిడెంట్ లో ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్లీ స్పాట్ పైన వచ్చారు, యజమాన్యం పైన ఒత్తిడి తీసుకొచ్చారు, 50 లక్షల కంపెన్సేషన్ వారికి ఇప్పించడం జరిగింది. ఇవన్నీ చేసినప్పుడు కూడా కేవలం రాజకీయం చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి హరీష్ రావు గారు ఈ ఇష్యూని తీసుకోవడం జరిగింది. హరీష్ రావుకి నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, మీరు టీఆర్ఎస్ హయాంలో కొండఘాటులో 66 మంది చనిపోయినప్పుడు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, ఎందుకు ఆ దుర్ఘటన సైట్ కి ఎందుకు పోలేదు కేసీఆర్?